వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో సుడిగాలి పర్యటించేశారు. ఇక తర్వాత ముక్తంలి కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని అన్నారు వాకటి శ్రీహరి. తర్వాత పట్టణ కేంద్రంలోని కనికా పరమేశ్వరి స్వామి ఆలయంలో నూతన శ్రీ పంచముఖి శ్రీ ఆంజనేయ నాగదేవత శ్రీ సత్యనారాయణ స్వామి శిఖర ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులంతా పరేష్ తులసి యాదవ్ నల్గొండ శ్రీనివాసులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఖచ్చితంగా చదువులో కానీ స్కాలర్షిప్లో కానీ ఒక మంచి స్థానాన్ని 42% రిజర్వేషన్ చేయాలని ఒక ఆలోచన. ఇదొక్కటే కాదు, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో మొత్తం భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా పేదోని కోపం బియ్యం లాంబియ్యం తప్పించి ఎక్కడ ఇవ్వాలి. కానీ ఒక్కటే ఒక రాష్ట్రం ఇచ్చింది, అది తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి రాష్ట్రం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రాష్ట్రం, బట్టి విక్రమార్క రాష్ట్రం, మిగతా మంత్రుల రాష్ట్రం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే బీదోని గురించి, బీదోని ఆకలి గురించి, బీదోని అవసరం గురించి గుర్తించి ఆలోచించి చేసి ఇచ్చిన పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ కూడా దీన్ని అందరూ కూడా ఎక్కడ కూడా సెకండ్ ఆలోచన పెట్టుకోకుండా పేదోని గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉంది దేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో నేను ఉండడం, అది ఈ గవర్నమెంట్లో నేను ఉన్నప్పుడు బీసీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నేను ఆమోదం తెలపడం, బలపరచడం, ఈ విధంగా కోపం దుఃఖాల బియ్యం వేస్తూ ఉంటే నిజంగా కూడా పేదోనికి కడుపుకు ఆ గిన్నెల సోనా బియ్యం తింటుంటే వాడు గుర్తుపెట్టుకుంటే వాని ఆశీర్వాదం వల్లనే ఏర్పడ్డ ప్రభుత్వం. కాబట్టి వాని గురించి ఆలోచన చేస్తానన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, మరి పత్రికా సోదరుల ద్వారా ఖచ్చితంగా ఎంత ఇస్తున్నాం, ఏమవుతా ఉంది, గతం ఏముండే ఆత్మకూరు, ఈరోజు ఏముంది ఆత్మకూరు, రేపు ఏం కాబోతా ఉంది ఆత్మకూరు అనే మాట ఒకసారి మీరు కూడా ఒకసారి సమయం ఇస్తే మీకు కూడా డీటెయిల్గా ఏమి గతంలో చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పటివరకు ఏం చేసినాం, ఇంకా 4 ఏళ్ళలో ఏం చేస్తామనే ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు ఇచ్చి ఆ పనిని చూపించే బాధ్యత. దేశం గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని అన్నారు ఎమ్మెల్యే వాకటి శ్రీహరి. విద్యనే పేదరికాన్ని దూరం చేస్తుందని అన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే శ్రీకటి వాకరి. ఇక ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదవాలన్నారు ఎమ్మెల్యే వాకటి శ్రీహరి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని విశ్వభారతి హైస్కూల్లో 30 ఏండ్ల వార్షికోత్సవానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. విద్యార్థులకు ఎన్సీసీ సర్టిఫికెట్లను అందించారు. ఇక నాణ్యమైన విద్యను అందిస్తున్న విశ్వభారతి హైస్కూల్లో యాజమాన్యాన్ని అభినందించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గీత సంఘం కార్మిక విభాగం అధ్యక్షులు కేశం నాగరాజు గౌడు, రహమతుల్లా, పరమేశ్వర్, తులసిరాజ్ యాదవ్, నల్గొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇక తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేస్తున్న సందర్భంలో కరెస్పాండెన్స్ సోదరులు చంద్రయ్య గారు, సోదరులు బాబా గారు ఈ స్కూల్ని మీ అందరికీ విద్యాభ్యాసాలు బోధించి మీ జీవితంలో తమ వంతుకు గుర్తు పెట్టుకోవాలి. విద్య అనేది వ్యాపారం కాకుండా విద్య అనేది మీ భవిష్యత్తును నిర్ణయించే ఒక సాధనంగా ఉండాలని కోరికతో చంద్రయ్య బాబా గారు దాదాపు 976 మంది పిల్లల్ని 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు వీళ్ళంతా విద్యాభ్యాసాలు బోధించే కార్యక్రమం ఏర్పాటు చేసిందంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఖచ్చితంగా భవిష్యత్తులో చదువు మీద ఆధారపడేటువంటి ప్రపంచమే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆత్మహత్యలు కూడా గొడవ మాట్లాడినాగా చదువుల కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా చదువు తీసుకున్నటువంటి చాలా సంతోషంగా ఉన్నా. నిజంగా కూడా చాలా మంది చూస్తూ ఉంటా ఆత్మకూరులో చదువు మీద శ్రద్ధ ఇంకా కొంచెం రాష్ట్రాల్లో ఉండదు. ఎందుకంటే చదువుకుంది తప్ప ప్రపంచం తెలుసుకోలేదని తెలుసుకున్న ఆత్మకూరు నేను చదివే